సక్ష్వా దేవ ప్రణుస్పురః ఋగ్వేద సూక్తి. దివ్యగుణ వైభవ. చూడండి, ఇక్కడ భగవంతునిలో అన్ని దివ్యగుణాలే ఉండేది. అన్ని దివ్యగుణాలు కలిసినటువంటి ఓ దివ్యగుణ వైభవ, దేవాది దేవా, మమ్ము జీవన మార్గంలో ముందుకు నడుపుము. మేము ఈ జీవన మార్గంలో, ఈ ప్రయాణం చేసేటటువంటి ఈ జీవితంలో మమ్మల్ని ముందుకే నడుపు కానీ వెనక్కి లాగాకు ఓ భగవంతుడా అని పరమాత్మను మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ మనకు సందేశం ఏంటంటే, ఎప్పుడూ ముందుకే నడుస్తుండాలి కానీ వెనక్కి నడవకూడదు. భగవంతుడు చూడండి, ఈ ఇంద్రియాలన్నీ మనకు ముందుకే పెట్టాడు, వెనక సృష్టించలే. ఎందుకు? మనం ముందుకు నడవాలి. ముందుకు నడవడం అంటే ఏంటి? మనం పని ప్రారంభం చేస్తాం, దాంట్లో కష్టాలు నష్టాలు జీవితంలో అన్నీ వస్తుంటాయి. అయినప్పటికీ వెనక్కి అడుగు వేయకుండా, వెనుదిరిగి చూడకుండా ముందుకే నడుస్తుండాలి. కష్టం వచ్చిందని చెప్పేసి మనము ఆ విధంగా ఆ పని మానుకొని వెనుదిరిగిపోవడము అట్లాంటివి చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక ధర్మకార్యం చేయాలి, లేదు ఒక యోగాభ్యాసం చేయాలి, అందులో అనేక కష్టాలు వస్తాయి. వెనక్కి అడుగు వేయకూడదు, ముందుకే నడవాలని చెప్పి పరమాత్మ మనకు ఒక ఆదేశం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా వాళ్ళు చేసే కార్యాలు అన్నిటిలో కూడా ఎప్పుడూ ముందుకే నడుస్తూ ఉండాలి. ఓం